నా పేరు రోజ్లిన్ బోడ్చెర్ల అండి. నేను మన్నా మినిస్ట్రీస్ వైజాగ్ బిషప్ పీటర్ పిల్లి గారి యొక్క కుమార్తెను. ప్రత్యేకంగా డాక్టర్ ప్రవీణ్ అన్న గారి యొక్క మరణము మా అందరికీ, క్రైస్తవ లోకాన్ని అంతటి కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి చక్కగా విశ్లేషించి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన దేవుడిచ్చిన తలాంతు. అలాంటి తలాంతుని వక్రీకరించి ఆయన మీద జరిగిన దాడులను కానీ వాటినన్నిటినీ మేము క్రైస్తవ లోకంగా విశాఖపట్నం పాస్టర్స్ యొక్క తరపున ఖండిస్తూ ఉన్నాం గట్టిగా. అటువంటి చర్యలు జరగకూడదని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సిందిగా, ప్రత్యేకంగా క్రిస్టియన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఒక్కరి మరణము ఈరోజు మొత్తం క్రైస్తవ లోకాన్ని ఒకటి చేసింది అని ప్రతి ఒక్కరూ ఎరగాలి. మేము క్వైట్గా ఉన్నామని ఏమి చేయలేమని వారం కాదు. మా ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తాయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దాంతోపాటు మేమందరం ఐక్యత కలిగి ఈరోజు మేము నించున్నాము అని అంటే మేము చేయలేనిదంటూ ఏదీ లేదు. అయినప్పటికీ క్వైట్గా ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమను బట్టే మేమందరం కూడా నిలబడ్డాం. కాబట్టి దయచేసి ఇట్లాంటివి జరగకుండా గవర్నమెంట్ కూడా యాక్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా దైవజనుల యొక్క కుటుంబాన్ని కొరకు ప్రత్యేకంగా మా యొక్క విశాఖపట్నం పాస్టర్స్ అందరము కలిసి ప్రార్థన చేస్తూ వారికి కంఫర్ట్ని తెలియజేస్తున్నాం.